తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. బోర్డు మీద సాటర్న్ శని భగవానుడి గురించి చెప్పబోతున్నారా? చెప్తా. ఈరోజు అనుకోకుండా శనివారమే అయింది. ఆయన గురించి మాట్లాడుకోవటం. చెప్పండి, ఏంటి అసలు శని భగవానుడి గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సాటర్న్ మనకి 9th ప్లానెట్. అట్లాగే శని భగవానుడు అన్న మాటకి కేవలం ఒక ఈ ప్లానెట్ సాటర్న్ కి మాత్రమే ఆపాదించబడుతుంది. ఇంకా మామూలుగా మనం గురు భగవానుడు, శుక్ర భగవానుడు అలా అనుకో. సూర్యుడు ప్రత్యక్ష సాక్షి అని అనుకుంటాం. మళ్ళీ అంటే ఆస్ట్రాలజీలో భగవానుడు అనే స్థానాన్ని శనీశ్వరుడికి మాత్రమే ఆపాదించబడింది. ఎందుకు అని అంటే తనకిచ్చిన పనిని చాలా జాగ్రత్తగా చేయాలి అనుకునే తత్వం. నువ్వు ఇందాక అన్నట్టు తన పోర్ట్ఫోలియో, తన మినిస్ట్రీని తను ఎలా అంటే తను ఎక్కడ ఉన్నా కూడా ఎంత బాగా పనిచేయాలి అనేది, మంచి ఎలా చేయాలి, చెడుని ఎట్లా నిర్మూలించాలి, నేర్పించి ఎలా మంచి వారిగా చెప్పాలి అని చెప్పేది కూడా సాటర్న్ కి చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అన్నమాట. అవన్నీ కూడా చిన్న ఉదాహరణతో చెప్తే, రావణాసురుడు కొడుకు పుట్టే టైంకి ఈ 11వ భావంలో స్థానంలో అన్ని గ్రహాలు ఉండాలి అని చెప్పి ఆర్డర్ వేశాడు అనమాట. ఆయన తెలిసిందే కదా ఎలాంటి వాడంటే, ఆయన చెప్పిందే జరగాలి అనేది మనకు అందరికీ తెలిసిందే. అంటే శాసిస్తాడు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఎంత నియంత కదా మొత్తం అన్ని గ్రహాలు. కేతుని ఒకటి వదిలిపెట్టాడేమో దుర్మార్గుడు, లేకపోతే కేతుని కూడా అక్కడ వేసాడు. అన్యాయం అసలు. అంటే అందరూ ఓకే అనేసారు సూర్యుడితో సహా. శని భగవానుడు మాత్రము వెళ్ళి అప్పీల్ చేస్తాడు. నేను కదలడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు శివుడిని. ఎందుకు అని అంటే ఆయన 12వ భావంలో ఉంటే చాలా వ్యయస్థానం అనమాట. వ్యయం అనంటే సాటర్న్ వ్యయంలో ఉన్నాడంటే సర్వం వ్యయం అయిపోయినట్టే. తండ్రి లేడుగా, ఇంకా తండ్రి ఉండడు ఇంకా అని చెప్పి అనుకుంటే, తండ్రి వల్ల ప్రాబ్లం వస్తుంది కూడా. సాటర్న్ 12th ప్లేస్లో ఉంటాయి. అందుకనే కదా ఆ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి నేను అలానే చేస్తానని చెప్తే, సరే నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళని అంటారనమాట. భగవంతుడు మంచి చేస్తాను అని అంటే ఎప్పుడు అడ్డుపడాడుగా. పాపం తను మూవ్ అవుతున్న క్రమంలో చూసి ఆయన కాల్ని నరికేస్తాడట రావణాసుడు. అంటే తన పని కోసం, తను 12వ స్థానంలో ఉండడానికి కోసము, తనకేమైనా పర్వాలేదు అని అనుకునే తత్వం సాటర్న్ది అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందరూ కూడా మా చిన్నప్పుడు శనిగాడు శనిగాడు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు. ఆయన అప్పుడు నాకేం తెలియదు కానీ ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇబ్బంది పెట్టేవాడిని తిడితే ఇంకా ఇబ్బంది పెడతాడు కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? మీకు అర్థమైందా? అంటే ఆయన మంచి ప్లేస్ లో ఉంటే ఇలాంటి థాట్స్ వస్తాయి అనమాట. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అలా ఎందుకు అనుకుంటారు? ఈ ఇబ్బంది పెడుతున్నాడని, ఆయన తిడితే ఇంకా కోపం వస్తుంది కదా ఆయనకి అని అనుకునేదాన్ని అనమాట. కానీ మీకు తెలిసిన విషయం చెప్పాలి అని అంటే, ఆయన ప్రభావం ఎట్లా ఉంటుందనేది చెప్దాం. అసలు మంచి స్థానాల్లో ఉంటే గనక ఒక మంచి నాయకుడు, ఒక మంచి పొలిటీషియన్స్, ఎవరైతే మీరు చూస్తే గనక ఈ స్వాతంత్రంలో ఎవరెవరైతే మనకి ప్రాణాలు ఒడ్డారో, అంటే ఉత్తిగానే లేనిపోని పేర్లు అంటించుకునే వాళ్ళు కాదు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళందరి దాంట్లో సాటర్న్ చాలా పవర్ఫుల్ ప్లేస్ లో ఉండాలి ఖచ్చితంగా. అంటే దేశం కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు, నా దేశం ఎప్పటికైనా సరే బానిస సంకెళ్ళ నుంచి విముక్తి అవ్వాలి అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి గురించి చూసినా, ఏం చూసినా కూడా ఒక పరాక్రమం ఉండాలి అని అంటే సాటర్న్ కరెక్ట్ ప్లేస్ లో ఉండాలి. అట్లాగే మనిషి చాలా బాగా థింక్ చేయాలి అని అంటే, నువ్వు చెప్పు రాముల వారికి ఎక్కడ ఉన్నాడు సాటర్న్? తులలో ఎగ్జాల్టెడ్ గా. అంటే ఏ ప్లేస్ నెంబర్ చెప్పు. తుల అంటే వీళ్ళకి ఆయన కర్కాటక లగ్నం కదా, 4th house. అంటే 4th house లో సాటర్న్ ఉంటే గనక, మంచి దాంట్లో ఉంటే గనక రామరాజ్యం సుస్థిరపరిచేంత పొలిటీషియన్ అవుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాడు యుగానికి ఒక్కడు పుడతాడు. మరి ఈ యుగంలో ఎవరో చూడాలి.
పుట్టాడుగా అదే కన్సిడర్ చెయ్యాలి. మళ్ళీ అంటే మీరు మళ్ళీ అట్లాంటి ధైర్యం, అంత పరాక్రమత ఖచ్చితంగా మోడీ గారికి ఉండే ఉంటుంది. మీరు ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవి చూసుకుంటే మీకే అర్థమైంది. Right. ఓకేనా? Right. సో మనం ఇవన్నీ ఆలోచిస్తే కనుక, ఇందాక నేను 9th ప్లానెట్ అని అనుకున్నాం కదా, అటు మామూలుగా ఇన్ఫినిటీ నెంబర్స్ అవన్నీ చూసుకున్నా కూడా 8 నెంబర్ కూడా ఈయనకే ఆపాదించబడుతుంది. అంటే 8వ నెంబర్ కూడా ఈయనకే ఆపాదించబడుతుంది అనమాట. అంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఎవరూ చెప్పలేం. ఆయన ప్రభావం ఎట్లా ఉంటుంది, ఒక మనిషికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ పొలిటీషియన్కి ఇక్కడే ఉన్నాడు, మా 4th place లోనే ఉన్నాడు ఆయన అంటే, ఇంకొక పొలిటీషియన్ ఇంకో మంచి పని చేసే క్రమంలో ఉంటాడు. ఒకరేమో భగవంతుణ్ణి అలాగే అన్నిటిని మేళవింపజేసేవాడు ఉంటాడు. ఒక్కొక్కళ్ళు భగవంతుడిని నమ్మకుండా మంచి పనులు చేసేవాళ్ళు, అవును, మానవ సేవే మాధవ అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారని. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఆయన ఎంతెంత మంచి పనులు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ ప్రభావం అట్లా ఉంటుంది. ఒకవేళ చాలా గనుక ఇబ్బందులు పాలవ్వాలి, ఆయన పరాక్రమం ఇప్పుడు మనం చూడు చాలా మంచి ప్లేస్ లోనే ఉన్నారు రాముల వారు, కానీ ఆయన ఎంత లాస్ట్కి ఏం చేయాల్సి వచ్చింది, చాలా బాధపడి కష్టపడి భార్య కోసము ఒక దగ్గరికి వెళ్ళి ఆ పరాక్రమం అంతా చూపించి రావణాసురుని సంహరించాల్సి వచ్చింది. అర్థమైందా? అంటే రావణాసురుడు అంటే వాడిని అంతమొందించడానికి ఆయన ముందుకెళ్ళినప్పటికీ, ఆయనకి ఇబ్బంది కలిగినప్పటికీ ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆయన చేశాడు. అర్థమైందా నీకు? మరి మంచి ప్లేస్ లో ఉండి కూడా బాధ పెట్టి మళ్ళీ లాస్ట్ కి విజయాన్ని చేకూర్చాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈయన ప్రభావం ఏంటి అంటే, మంచి ప్లేస్ లో ఉంటే చాలా మంచి చేయిస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో, అది కష్టమైన నష్టమైన తోడుంటాడు. ఒకవేళ చెడు దాంట్లో ఉంటే గనక ఆ చెడుని మనం అర్థం చేసుకుని, అయ్యో ఈయనకి నచ్చదు ఇది ఇలా ఉంటే, ఇట్లా డిసిప్లైన్డ్గా లేకపోతే నచ్చదు, ఇట్లా బద్ధకంగా ఉంటే నచ్చదు, ముందుకెళ్తేనే మనకి మంచి అని చెప్పి తలుచుకుంటే గనక చేయూతను అందిస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అన్ని జాతకంలో ఎవరైనా కానివ్వండి, మీకు జాతకం తెలియనివ్వకపోండి, మీరు చేసే మంచి పని, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఎవరికన్నా ఇస్తే కూడా అది మీ అకౌంట్లో పడుతుంది, సాటర్న్ గుర్తిస్తాడు అనేది గుర్తించుకోండి. ఈయనకి నచ్చని విషయం గాసిప్. వాళ్ళు ఇట్లంటమ్మా వీళ్ళు ఇట్లంటమ్మా, వీటి గురించి అసలు మాట్లాడడం అనేది నాకు ఆయన నచ్చదు. ఎందుకు నచ్చదో చెప్తాను మీరు. ఎవరన్నా ఒక కథ విన్నాను మొన్ననే, గుర్రం వచ్చి నేను చాలా అలసిపోయాను అంటదట. అలసిపోయాను అని అంటే ఇంకో జంతువు వెళ్ళి ఎలిఫెంట్కి చెప్తుందట, గుర్రంట చాలా అలసిపోయింట, రాజు చాలా పని చేపించేస్తున్నాడంటే దీంతోనే యాడ్ చేసి చెప్తుంది. అది పాపం ఊరికే ఓ రోజు సెలవు కావాలంటుంది అంతే. ఆ మాట ఈ మాట అన్నేళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను పని చేపిస్తున్నాను, నాకు సెలవు కావాలని నన్ను అడగకుండా అందరికీ చెప్పి నా పేరంతా పాడు చేస్తుందని నా గుర్రాన్ని చంపేస్తాను. చూడాలి అంటే ఆ గాసిప్ ఎందుకు నచ్చదంటే, అవతల వాళ్ళని ఒక మాట పెరుగుతూ వెళ్తుంది కాబట్టి, వాళ్ళని పాడు చేస్తుంది కాబట్టి ఆయనకి గాసిప్స్ అనేది నచ్చదు. ఉన్న వాస్తవం మాట్లాడాలి అని చెప్తారు ఆయన ఎప్పుడు కూడా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయనని పద్ధతి ఏంటి అని అంటే, మీరు వాటర్ని దానం చేయడం, లేదంటే కనుక చెప్పులు దానం చేయడం, నల్లని కండువాలు దానం చేయడం. ఒకవేళ ఎవరికైనా అయ్యప్ప స్వామి మాలేసుకుంటున్నారు అనుకోండి, ఏమంటే మీరు మాలేసుకుంటారు కదా, మేము ఒక డ్రెస్ మీకు ఒకటి కొనిస్తాం, లేకపోతే ఒక కండువా ఇచ్చి దండం పెట్టడం, వాళ్ళకి పువ్వులు పళ్ళు ఇచ్చి దండం పెట్టడం, లేదా ఒక 11 కొబ్బరికాయలు మీరు తీసుకొని స్వామివారికి సమర్పించుకోండి 11 రోజులు అని చెప్పడం అనేది చాలా మంచి అలవాటుగా చేసుకోవడం. అంటే భగవంతుడికి సంబంధించినవి ఏ పని చేసినా కూడా సాటన్కి చాలా ఇష్టం. దానం చేయడం అనేది చాలా ఇష్టం. మెడిసిన్స్ దానం చేయడం అనేది ఇష్టం. నల్లటి వస్తువులు ఏమైనా సరే, అది హార్స్ గ్రామ్ కావచ్చు, అంటే ఉలవల దగ్గర నుంచి నల్ల నువ్వుల దాకా ఏదైనా దానం చేయడం ఇష్టం. గుళ్ళో ఆవ నూనె ఇవ్వడము, గుళ్ళో నూనె దీపారాధనకి ఇవ్వడము, లేకపోతే కొంచెం ఆవు నూనె ఇట్లా మొక్కం చూసి అది ఎక్కడన్నా గుళ్ళో ఇవ్వడం అనేది, గుళ్ళో పెట్టి రావడం అనేది కూడా చాలా మంచిది. అట్లాగే మీరు చూసుకుంటే కనుక ఐరన్ వస్తువులకి సంబంధించింది ఎవరికైనా దానం చేయాలి అని అనుకుంటే కూడా, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, మీరు ఏదైనా ఒక 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారు, చక్కగా ఒక పెద్ద తాళం కొని ఇస్తే కూడా చాలా మంచిది. సెక్యూరిటీ కదా, అవునా కదా? లేదా ఒక అల్మారా కొని ఇవ్వాలి గుడికి అని చెప్పి, ఇలాంటివి ఏదైనా సరే చేస్తే గనక
సాటర్న్ కి చాలా ఇష్టం ఆ పద్ధతులు అనేది ఫాలో అవ్వాలి. Hmm. నాకు చాలా నచ్చింది ఏంటంటే మన బృందావనంలో చలి బాగుంటుందంట పద్మిని. అక్కడ బ్లాంకెట్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పారనమాట. అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, ఆ. వాళ్ళకి బ్లాంకెట్స్ ఇవ్వండి. అట్లా ఏవైనా సరే ఆయనకి హెల్ప్ చేయడం అనేది ఇష్టం. అలాగే అపాత్ర దానం అస్సలు చేయకూడదు. దాని విలువ ఏంటనేది చూపించేస్తాడు. అపాత్ర దానం చేయకూడదు. ఉత్తిగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చేయాలి అనేది కూడా Okay. ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే. అట్లాగే ప్రసన్నం ఎట్లా చేసుకో, ఈ పద్ధతులన్నీ పాటిస్తూ భగవంతుడిని, ఆంజనేయ స్వామిని పూజించిన, శ్రీరామచంద్రమూర్తిని పూజించిన, అట్లాగే మన వెంకటేశ్వర స్వామిని పూజించిన చాలా ఇష్టం. అలాగే నడక, వాకింగ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు ఏదైనా తిరుపతికి వెళ్తే గనక చక్కగా కింద నుంచి నడిచి వెళ్ళడం అనేది పెట్టుకోండి. ఓకే. థాట్ కూడా అట్లానే ఇస్తాడు పద్మిని. ఏదైనా ఆంజనేయ స్వామికి సంబంధించి చేద్దామా, ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించి చేద్దామా అనేది మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట. సప్త శనివారాల వ్రతం చేయడం అనేది కూడా చాలా మంచిది. ఓకే. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ శ్రీపాద శ్రీవల్లభుల మీద అపారమైన నమ్మకం అనేది పెట్టుకోవాలి. అసలు మన కోసం ఆయన భూమిపైకి దిగొచ్చారా, దత్తాత్రేయ స్వామి మనల్ని రక్షించడానికి వచ్చారా, అలా గురువులకి సంబంధించిన క్షేత్రాలు వెళ్ళడము, అక్కడ అంటే ఎక్స్ప్లోర్ చేయడం, ఆ క్షేత్రం ఏంటి, దాని విశిష్టత ఏమిటి అని చెప్పి తెలుసుకోవడము, నలుగురికి చెప్పడము. ఈ మధ్య బాగా అలవాటైంది జనాలకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పకూడదు. అమ్మో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ మనకేమైనా అట్రాక్ట్ చేస్తామేమో, ఇది బాగా అలవాటైందనమాట. అలా ఎప్పుడు ఎవడి కర్మని ఎవడు తీసుకోగలడు. అంత అంత గొప్పవాళ్ళం కాదు మనము. కాబట్టి ఎక్కడికైనా వెళ్తే కూడా బలానా ప్లేస్కి వెళ్ళామండి, అక్కడ చాలా బాగా జరుగుతుందట, మంచి జరుగుతుంట, మీరు కూడా వెళ్ళండి అని చెప్పాలి. దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అద్భుతం. కాబట్టి అలా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినా కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టం. అలాగే ఈశ్వరుని పూజించినా కూడా చాలా ఇష్టం. అంటే భగవంతుడి లైన్ లో నడవాలి ఆయనకి, అది చాలా ఇంట్రెస్ట్ కలిపే విషయం అన్నమాట. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. అంటే ప్రాక్టికల్ గా ఎట్లా ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చు, అసలు ఎట్లా ఉండాలి అనేది అర్థమవుతుంది. మీకు వైలెట్ కలర్ చామంతులు దొరుకుతాయి, వాటితో అమ్మవారికి పూజ చేసినా కూడా ఇష్టం ఆయనకి. వైలెట్ కలర్ లలిత అమ్మవారికి శంకు పూలతో అబ్బా అసలు మర్చిపోయాను, ఆయన గుర్తు చేశాడు నీ రూపంలో. శంకు పూలు అంటే అసలు ఇంకా అపరాజిత అంటారు దాన్ని, శంఖం పువ్వుని. బాబా పరాజయం అనేది లేదన్నమాట, అంటే అమ్మవారి స్వరూపమే. అది పెట్టి పూజ చేస్తే ఇంకేం కావాలి, తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలి అపరాజితాన్ని. ఓకే, తప్పకుండా తప్పకుండా చాలా బాగా తెలియజేశారు అక్క. ఇక భావాల గురించి మనం వివరంగా మళ్ళీ ఒక్కొక్కటి మాట్లాడుకుందాము. ఫస్ట్ లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ హౌస్ లో ఎలా ఉంటుంది, సెకండ్ హౌస్ లో ఎలా ఉంటుందో తప్పకుండా చెప్తాను. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. షూర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.